హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ నిఫ్టీ క్లోజింగ్ వాల్యూ మనం గమనించినట్లయితే ఆల్మోస్ట్ 25,774. బట్ ప్యాటర్న్ ఇక్కడ ఒకసారి గమనించండి. ఈ ప్యాటర్న్ ఏమైంది, కంటిన్యూ డౌన్ సైడ్కి ఫాలో అవుతూ ఇక్కడ ప్యాటర్న్ అప్ సైడ్కి మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది. బట్ ఈ ప్యాటర్న్ అప్ సైడ్కి మూవ్ అవుతుందా లేదా ప్యాటర్న్ బ్రేక్ అవుతుందా అనే విషయాన్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటామంటే, బై ఛాన్స్ ఇప్పుడు ఈ ప్యాటర్న్లోనే ఇప్పుడు ఈ ప్యాటర్న్లోనే మార్కెట్ ఈ విధంగా అప్ సైడ్కి మూవ్ అవుతుంటే నెక్స్ట్ టార్గెట్ ఏమవుతుందంటే, రెసిస్టెన్స్ ఎక్కడ వస్తుంది మనకి 25,955 లేదా 26,000 రౌండ్ ఫిగర్ వాల్యూ వస్తుంది. సో ఇలా అప్ సైడ్కి మూవ్ అవుతూ ఉండాలి ప్యాటర్న్ బేస్ మీద. లేదు ఏ కారణం చేతైనా మార్కెట్ అనేది ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, ఎప్పుడైతే గ్యాప్ డౌన్ అవుతుందో ఈ ప్యాటర్న్ యొక్క బిలో గ్యాప్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి 25,622 అనేది ఒక మేజర్ స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ ఈ వాల్యూ బ్రేక్ అయిన తర్వాత మార్కెట్లో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ పరంగా మరి గమనించినట్లయితే ఒక పెద్ద ఫాల్ అనేది చూసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంటుందంటే, ఈ యొక్క వాల్యూ కింద బ్రేక్ అయితే 25,500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా కానివ్వండి, ఒకసారిగా మార్కెట్ పడుతుందా అంటే అలా కాదండి, స్టెప్ బై స్టెప్. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఫస్ట్ బ్రేక్ అవుతుంటే 25,622 ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. ఆ సపోర్ట్ కూడా ఇక్కడ ఇమేజ్లో చూపించినట్టుగా కంటిన్యూ బ్రేక్ అవుతుంటే నెక్స్ట్ సపోర్ట్ ఏమవుతుంది, 25,500 అవుతుంది. ఒకవేళ 25,500 దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకొని రెస్పెక్ట్ చేయలేకపోతే అగైన్ కంటిన్యూ ఫాలో అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. సో ఆ తర్వాత 25,200 అవ్వచ్చు, నెక్స్ట్ టార్గెట్ 25,000 వరకు కూడా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ అప్ సైడ్ మూవ్ తీసుకుంటే ఏ విధంగా ఉందో ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఈ విధంగా ఏదైనా ఒక స్టాకు లేదా ఒక ఇండెక్స్లో ట్రెండ్ అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా వర్క్ అవుతున్నాయి అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా తెలుసుకోగలగాలండి. సో ట్రెండ్ అనేది ఆల్మోస్ట్ చేంజ్ అవుతూ ఉంటుందండి. ట్రెండ్ అనేది ఎప్పుడైతే ఒక నిమిషం డిలీట్ చేస్తాను ఇది. రైట్. సో ఇప్పుడు ఇలా ఉంది కదండి, ఇలా ట్రెండ్ ఒకసారి గమనించండి. సో ట్రెండ్ అనేది లాస్ట్ ట్రేడింగ్ డే వరకు కూడా ఎలా ఉంది, ట్రెండ్ ఇలా డౌన్ సైడ్కి ఫాల్ అవుతుండే. బట్ ఇక్కడ ఏమైంది, ట్రెండ్ చేంజ్ అయింది. ఎలా చేంజ్ అయింది, డౌన్ సైడ్ నుంచి ట్రెండ్ అప్ సైడ్కి మూవ్ అయింది. నిన్న ట్రేడింగ్ డే మీరు గమనించినట్లయితే అంతవరకు కూడా లోవర్లో ఫామ్ అవుతూ వస్తున్నది. ఇప్పుడు ఏమైంది, హయ్యర్లో ప్యాటర్న్లకి చేంజ్ అయిందండి. సో ఈ విధంగా ఎప్పుడైతే ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అండి, ఇది కూడా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసాం. ఏమని ఎక్స్ప్లెయిన్ చేసామంటే, 1 సెకండ్. సో ఇక్కడ కూడా ఎలా ఉంటుందంటే ప్యాటర్న్, ఎప్పుడైతే ఇలా ఈ ప్యాటర్న్లో ఉన్నంతసేపు మార్కెట్ ఏమయ్యే అవకాశం ఉందండి, డౌన్ ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ని బ్రేక్అవుట్ ఇస్తుందో, అప్ సైడ్కి బ్రేక్ ఇస్తే ఏమవుతుంది, అప్ ట్రెండ్లోకి వెళ్తుంది. చూడండి ఇక్కడ అప్ సైడ్కి బ్రేక్ ఇచ్చింది. అప్ సైడ్కి బ్రేక్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇలా కంటిన్యూ అప్ ట్రెండ్లోకి వెళ్తుందండి. అదే ఈ ప్యాటర్న్ను కంటిన్యూగా ఈ ప్యాటర్న్లో ఉన్న లేదా ఈ ప్యాటర్న్ని ఇలా ఒక్కసారిగా డౌన్ సైడ్కి బ్రేక్ ఇస్తే ఇంకా స్పీడ్ ఫాల్ చూసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ప్యాటర్న్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్యాటర్న్స్ గురించి ఖచ్చితంగా మీరు అవగాహన అనేది తెలుసుకోవాలి. ఎవరైనా ఒక ట్రేడర్ అవ్వచ్చు లేదా ఒక ఇన్వెస్టర్ అవ్వచ్చు, మీకు ప్యాటర్న్స్ తెలియకుండా మార్కెట్లో మనీ అనేది ట్రేడ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయొద్దండి. అండ్ అగైన్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకోండి, ట్రెండ్ లైన్ గురించి తెలుసుకోండి, ప్యాటర్న్స్ గురించి తెలుసుకోండి. సో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ గురించి తెలుసుకోండి. సో ఇలా మార్కెట్ గురించి అవగాహన ఎంతో కొంత తెలుసుకున్న తర్వాతనే మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ట్రేడ్ చేయడం కానీ చేయండి. ఇలా ఏది తెలుసుకోకుండా మాత్రం దయచేసి తొందరపడి ట్రేడ్ అనేది చేయకండి. సో ఇప్పుడు చూడండి, సపోర్ట్స్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే, సర్కిల్స్ చేసి అప్లై చేస్తున్నాం ఎక్కడెక్కడ మార్కెట్లో ప్రజెంట్ నిఫ్టీకి ఒక మంచి సపోర్ట్ జోన్స్ ఉన్నాయనేసి. సో నేను చేస్తున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా కానీ మన ఛానల్ని చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి సర్కిల్స్, రౌండ్ కలర్ సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా. ప్రజెంట్ నిఫ్టీ ఒకవేళ డౌన్ సైడ్కి ఫాలో అవుతుంటే ఇవన్నీ సపోర్ట్గా, ఈ వాల్యూస్ సపోర్ట్గా వర్క్ అవుతాయండి. అలాగే నిఫ్టీ అప్ సైడ్కి మూవ్ అవుతుంటే నెక్స్ట్ రెసిస్టెన్స్గా 25,955 లేదా 26,000 అవుతుందండి. దాని తర్వాత 26,100 అవుతుంది. సో ఏదో ఒక ప్యాటర్న్ యాక్టివ్ అయిన తర్వాతనే మీరు పొజిషన్స్ అనేది తీసుకోవాలి.
చాలామంది ఎలా అనుకుంటారంటే జస్ట్ ఈ 1 క్యాండిల్లో ఒక 5 రూపీస్ క్యాప్చర్ చేసి నేను తీసుకొని వద్దామని ఎంట్రీ ఇస్తారు. అలా చేయకండి. ఏదో ఒక ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాతనే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను చేస్తున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. జై హింద్.